ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మొత్తం మీద ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే ఏమనిపిస్తోంది? మీరు వెళ్ళారు, కోర్టుకు వెళ్ళారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి తాను ప్రమేయం లేదు, తన్ని తప్పించాలని చెప్పి ఈ రోజున ఏపీ సీఎం మాట్లాడడాన్ని, ఏపీ సీఎం ముందు లంచ్ మోషన్ పిటిషన్ కు ముందుకు రావడాన్ని ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారు? నమస్కారం అండి. అసలు నిన్న ఏసీబీ కోర్టు ఏం ఆదేశించింది? విచారణ జరపండి, చంద్రబాబు నాయుడు గారు ముద్దాయా కాదా అని అడిగిందండి. అంటే ముందు అసలు విచారణ జరగాలి. సిఆర్పిసి 156 క్లాస్ 3 కింద విచారణ ఎదుర్కోవాలి. ఆయన విచారణ జరిగిన తర్వాత దోష నిర్దోషాన్ని తేలుద్ది. అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టంగా తెలుసు, నేను ముద్దాయిని దొరికిపోయాను, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక నా గొంతుని సరిపోల్చింది అని చెప్పి స్పష్టంగా తెలిసిన తర్వాత ఇవాళ విచారణ ఎదుర్కోవడానికి భయపడుతూ ఆయన ఇవాళ క్వాష్ పిటిషన్ వేయడం జరిగిందండి. అయితే ఒకటే చెబుతా ఉన్నాము, సిఆర్పిసి 156 క్లాస్ 3 కింద చాలా పెద్దవాళ్ళు అంటే జయలలిత గారు కానివ్వండి, మాజీ కేంద్ర మంత్రి అప్పుడు జస్వంత్ సింగ్ గారు కానివ్వండి, లేదా 2G స్పెక్ట్రంలో మంత్రులు కూడా 156 సిఆర్పిసి క్లాస్ 3 కింద విచారణ ఎదుర్కొన్నారండి. దాంట్లో ముద్దాయిలుగా తేలారు. అంటే విచారణ ఎదుర్కోవడానికి కూడా ఈయన భయపడతా ఉన్నాడు. అంతేకాదు నిన్నే చెప్పాడు ఆయన ముఖ్యమంత్రి, అసలు ఏముంది ఈ కేసులో, విలేకరులకి చెప్పాడు మీరేమన్నా ఉంటే తేల్చండి అని. అంటే ఏముంది ఈ కేసులో అని చాలా తేలిగ్గా కొట్టేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఎందుకు క్వాష్ పిటిషన్కి వచ్చాయంటే విచారణ నిలపండి అని చెప్పేసి. అంటే ఆయనకు తెలుసు చాలా స్పష్టంగా నేను దొంగని దొరికిపోయాను. సో ఇవాళ మేనేజ్ చేసుకోవడానికి మళ్ళా పద్ధతులు, పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించుకోవడానికి గవర్నర్ గారిని కానివ్వండి లేదా కేంద్ర మంత్రులు పంపించుకొని ఏం చేస్తున్నాడు, ఇవాళ హైకోర్టులో కూడా ఎలా చేయబోతా ఉన్నాడు అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారండి. రైట్. ఒకవేళ ఇప్పుడు పరిస్థితి గనక ఆయన అడిగినట్టుగా ఒకవేళ కోర్టు కనుక ముందుకు వస్తే విచారణ ఎదుర్కొనేందుకు ఆయన ప్రస్తుతం నేను ఎదుర్కొనే అవకాశం లేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కార్యాచరణ ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది మీ నుంచి? ఆయన ఎలా అంటారండి నేను విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా లేనని? న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయండి. 156 సిఆర్పిసి క్లాస్ 3 కింద ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే. మాకు న్యాయస్థానాల మీద, న్యాయం మీద అపారమైన గౌరవాలు ఉన్నాయి. న్యాయం గెలుస్తుందని నమ్మకం మాకు చాలా స్పష్టంగా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ ఆర్కే గారు.